PRK న్యూస్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ పర్సన్ అండి. 73 ఇయర్స్ యంగ్స్టర్ అండి ఆయనే మరెవరో కాదు. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. రిటైర్డ్ RBI బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయీ అండి, చీఫ్ మేనేజర్ ఆయన. సార్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది పిల్లలు సరిగా చదవలేకపోతున్నారని పేరెంట్స్ బాధపడుతున్నారు. కొంతమంది పిల్లలు ఎలా అంటే స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలన్నీ హరికథల్లా వింటున్నారు, నిద్రపోతున్నారు. ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు. కొంతమంది గ్రాసింగ్ పవర్ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది ఇంగ్లీష్ లెటర్ వచ్చారంటే చదువుకున్న క్వశ్చన్స్ అన్ని మర్చిపోయారని. ఇంకొంతమంది పేపర్ మొహం చూస్తారు ఇలాగా, అబ్బాయి ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, 20th క్వశ్చన్ వచ్చు, 19 అని అనుకుంటారు. కరెక్ట్ అది రాసేటానికి మర్చిపోతారు. అది భయం వలన లేకపోతే ఏమైనా కొడతారనా? ఎందుకు ఇలాగా? మెమరీకి సంబంధించి మనకి GMR అబ్రివేషన్లో GMR ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. G ఫర్ గ్రాస్. కొంతమంది తొందరగా గ్రాస్ చేయలేరు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో కూడా మీరు చూడండి, రేపు ఒక క్లాస్ ఉంది మనకి, వీ నో ఇట్ యాజ్ పర్ టైం టేబుల్. రేపు పొద్దున ఏదో సబ్జెక్ట్లో ఈ ఉంది, అది మనం ఇంట్లో చదువుకొని వెళ్తున్నామా? యాజ్ ఎ స్టూడెంట్ డిడ్ యూ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ లైక్ దట్? అంటే రేపు క్లాస్ ఉందనేసి ఆ లెసన్ ఈరోజు ఇంట్లో చదివి వెళ్తున్నావా, చదవకుండా వెళ్తున్నావా? చదవకుండా వెళ్తున్నావా, అంతే కదా. 90%, ఎవరన్నా ఒకళ్ళు 90 కాదు 99%. అంటే పాత రోజుల్లో ఇచ్చి కూడా ఎవడో వాడు మనకి సర్వ్ చేయాలి, మనకు లబ్ధి ఉండాలి. ఇది బ్యాక్గ్రౌండ్లో ఒక చాలా వాట్ యు కాల్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్. అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు చదివినా మనకు అర్థం కాదు, అదేదో సార్ మేడం చెప్తున్నప్పుడు వింటే ఓకే ఇది ఇలా అని అర్థం అవుతుంది కదా అని. నో, మీరు ఒకసారి చదవండి, అర్థం కాలేదనుకోండి, కొంచెం అర్థమైంది. మీరు ఒకసారి కొత్త విషయాన్ని ఏదైనా న్యూస్ పేపర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, లేదా ఒక సబ్జెక్టే తీసుకోండి. ఫిజిక్స్లో అకౌస్టిక్స్ అంటే సౌండ్, ఆప్టిక్స్ అంటే లైట్, చదవండి, ఒక చాప్టర్ చదవండి. ఫస్ట్ టైం చదివారు, ఓ 20% అర్థమవుతుందా? రెండోసారి చదవండి, ఎంత అర్థమవుతుంది? ఇంకో 20-30%, ఇంత 40-50కి పోయిందా? మూడోసారి చదవండి, ఎంతకు పోయింది? 100% రాకపోయినా 70-80కి వచ్చేసి అక్కడ స్టక్అప్ అవుతావు. ఇక అంతకు మించి నీ కెపాసిటీ అయిపోయింది అర్థం చేసుకునే దాన్ని. ఆ 30%కే క్లాసులు పోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? 1 నుంచి మొదలుపెట్టి 100 వరకే సార్ చెప్పాలి. మన ఇష్టం ఉంటే మనం వింటాము, లేకపోతే లేదు. బాడీ ప్రజెంట్ ఎట్లాగో ఉంటుంది, మైండ్ మన ఇష్టం ఉంటే ప్రజెంట్, లేకపోతే బయటికి తీసుకెళ్తాం. ఇమాజినేషన్ ఉంటూ రాత్రి సినిమానా, మొన్న ఏమైంది, ఇంకేమైంది, ఇది ఈజ్ ఇట్ రైట్? అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, బిహేవియర్కి ఎడ్యుకేషన్ కూడా లింక్ ఉంది. మీ థాట్ ప్రాసెస్కి, బిహేవియర్కి, మీ కాండక్ట్కి, మనం చేసే పనికి, మన వ్యక్తిత్వానికి లింక్ అయి ఉంది. దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సో GMR గ్రాస్ప్ లెవెల్ మనకి ఏంటి మనం చూసుకోవాలి. స్వాట్ ప్రకారంగా స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. అందరికీ హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్రాస్ప్ ఉండాలని లేదు, ఉండదు కూడా. గ్రాస్ప్ ఎక్కువ ఉన్న తర్వాత ఇస్తే సరిపోదు. చాలా మంది గ్రాస్ప్ ఉంటుంది, ఇమీడియట్ గా మర్చిపోతారు కూడా. కొంతమంది ఒకసారి చదవగానే నాకు వచ్చేసిందని ఎగ్జామ్ రాసిస్తారు. కొంతమంది నాకు రాలేదు అని అంటుంటారు. కొంతమంది అక్షరం చదివినా నాకు గుర్తుండట్లేదు అంటుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అదే చెప్తున్నాను, గ్రాస్ప్ అయిపోయిందా. రెండవది మెమరీ. ఈ గ్రాస్ప్ చేసిన తర్వాత దాన్ని మెమరైజ్ చేసి గుర్తు పెట్టుకునే వాళ్ళకి కూడా డ్యూరేషన్ ఉంటుంది. ఒకడు 10 రోజులు గుర్తు పెట్టుకుంటాడు, ఒకడు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. మనం ఎంతకాలం గుర్తు పెట్టుకోవాలి? మన ఇన్పుట్ని బయట నుంచి మనం తీసుకున్నది, బయట నుంచి అంటే పుస్తకం చదివేది, సబ్జెక్ట్ కూడా బయట నుంచి తీసుకున్నది ఇంటర్నలైజ్ చేస్తున్నాము. ఎక్స్టర్నల్ కంటెంట్ని ఇంటర్నలైజ్ చేస్తున్నాము. చేసి హౌ లాంగ్ షుడ్ బి రిమెంబర్ ఇట్? దాని అవసరము మన జీవితంలో ఎంతవరకు అవసరమో దట్ మచ్ లాంగ్ వీ షుడ్ రిమెంబర్ ఇట్. అది బేస్ పాయింట్. షార్ట్ టర్మ్ లో పరీక్ష ఎంతవరకైనా గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే పరీక్ష అయిపోయిన తర్వాత మర్చిపోతే మరి నువ్వు ఉద్యోగంలో హౌ డు యూజ్ దిస్? సో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఎవర్ యు ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ద లోయెస్ట్ ఏజ్ ఆఫ్ లైఫ్ నుంచి ఏదైతే ఎప్పుడెప్పుడు నేర్చుకుంటున్నావో దట్ ఈస్ గోయింగ్ టు యూస్ఫుల్ ఇన్ ద ఎంటైర్ లైఫ్ ఎట్ సమ్ పాయింట్ ఆర్ అదర్, in some form or other. So your memory should be very very great. మీకు అన్ఫార్చునేట్గా లేకపోతే యూ టు రికార్డ్ ఇట్, నోట్బుక్లో రాసి పెట్టుకో, మీ మొబైల్లో రాసి పెట్టుకో. కొంతమందికి తక్కువ ఉంటుంది, అవసరమైనప్పుడు నువ్వు ఇండెక్స్ ప్రకారంగా రాసుకుంటే యూ కెన్ సీ, సెర్చింగ్ విల్ బి ఈజీ.
ఇండెక్స్ ప్రకారంగా యూ కెన్ సీ. సో గ్రాస్ప్, మెమరీ కూడా ఉంది, కానీ ఒక్కొక్క మెమరీ ఉంది, సబ్ కాన్షియస్లో ఉంది, కాన్షియస్గా టైంకి గుర్తురాదు, తర్వాత గుర్తొస్తుంది. మీరు అన్నారు ఇందాక ఎగ్జామినేషన్లో తడపటాయిస్తున్నాడు. తడపటాయించడం అనేది ఇట్స్ లోకల్ ఫ్రేజ్. అంటే హీఈస్ స్ట్రగ్లింగ్. ఎంతకి గుర్తు రావట్లా, హాల్ నుంచి బయటకు వచ్చాడు, ఇమీడియట్ గుర్తొచ్చింది. అవుట్ ఆఫ్ టైం కదా, అక్కడ గుర్తు వచ్చింది, ఇక్కడ గుర్తు వస్తే వాట్ ఈస్ ద యూస్? సో ఈ జిఎంఆర్ కాన్సెప్ట్ పీపుల్ షుడ్ నో. నీ గ్రాస్ప్ ఎంత ఉంది, నీ మెమరైజింగ్ కెపాసిటీ ఉంది, నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఎబిలిటీ టు రీకాల్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్, మెమరీలోంచి రీకాల్ చేసి మళ్ళీ బయటికి పంపించే క్షమత ఎంతుంది, ఈ మూడింటి మీద ఆధారపడి. కొంతమంది బయట సిద్ధాంతులు వాళ్ళ వీళ్ళ దగ్గర తీసుకెళ్తారు పిల్లల్ని. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్లి దేవుడు గుళ్ళకి అట్లా తీసుకెళ్లి తాయెత్తులు కట్టించుకోవడం, ఈ తాయెత్తు కట్టించుకుంటే నాకు వచ్చేస్తుంది, ఇలాంటి నమ్మకాలతో కూడా ఉంటారు. ఒకటమ్మా నమ్మకం పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి పోతాము, డాక్టర్ ఊరికనే ఒక కలర్డ్ వాటర్ ఏదో ఇస్తాడు మనకి, లేదా ఒక తీయగుండేటువంటి ఒక టాబ్లెట్ ఇస్తాడు. అది మెడిసిన్ కాదు, డాక్టర్కి తెలుసు. అంటే నార్మల్గా చెప్తున్నా, ఇట్ ఇస్ నాట్ ఇన్ రెగ్యులర్ సీరియస్ డిసీజ్ అని కాదు. మామూలుగా పిల్లలు ఏదో జ్వరం అంటారు, స్కూల్కి గుడ్డానికి జ్వరం అంటారు. సో జనరల్గా ఒక సైకాలజీ ఏమైందంటే వి బిలీవ్ ద డాక్టర్, వి బిలీవ్ ద టీచర్ కదా. సో ఇతను ఇచ్చింది కాబట్టి ఇది పనిచేస్తుంది అనేసి ఒక నమ్మకం. తాయెత్తు కూడా అలాంటిది. తాయెత్తులో ఏమి ఉండదు. అంటే నేను తాయెత్తులకు వ్యతిరేకమని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది పేరెంట్స్ ఇలాంటివన్నీ చేసామండి, మా పిల్లోడికి జ్ఞాపక శక్తి ఉండాలి అది అని చెప్పి కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలి కదా, బిలీఫ్ ఉన్నా కూడా కామన్ సెన్స్ ఉండాలి. కొంతమంది పేరెంట్స్ ఇలా అంటున్నారండి. అన్నీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, వీ కెనాట్ ఎవరిని మనము ఆపలేం కదా, ఎవరి థాట్ ప్రాసెస్ వీ కెనాట్ స్టాప్. కానీ నమ్మకానికి ఆ పని చేయి. కానీ నువ్వు చదివేడు ఇంట్లో, నువ్వు చదవకుండా కొరికే తాయెత్తు కట్టుకుంటే ఏమొస్తుంది? అంటే ఎలా చదువుకుంటే పిల్లలు కొంచెం మంచి మార్క్స్ వచ్చే విధంగా ఉండొచ్చు అంటారు. ఎలా చదువుకోవడం అంటే చదివితే చదవాలి, 5-10 సార్లు చదవాలి, అది బుర్రలో నిక్షిప్తమై ఉండాలి. చచ్చిపోయిన వరకు మన ఇది కూడా. కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ని టెస్టింగ్ పంపిస్తున్నారు. గొంతుని మొహమ్మద్ రఫీ గొంతుని, ఘంటసాల గొంతుని రీసెర్చర్స్ వాంటెడ్ టు స్టడీ, ఈయన గొంతులో ఏ మాధుర్యం ఎక్కడ దాక్కుంది అనేసి. ఎస్, ఇన్ కేస్ ఆఫ్ ఘంటసాల అండ్ మొహమ్మద్ రఫీ దే వర్ థింకింగ్ అది. కొంతమంది మహామేధావులు ఉంటారు. అది ఎందుకంటే అది ప్రకృతిలో ఒక రహస్యము. ప్రకృతిలో చాలా ఎనర్జీ ఉంది, చాలా స్ట్రెంత్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. And that is distributed among all the people, all the life beings and particularly human beings. ఒకటికి ఒక మోతాదు ఎక్కువ వస్తుంది, ఒక మోతాదు తక్కువ వస్తుంది. ఐ సింప్లైజ్ దట్. మీరు మొక్కజొన్న కంకులు చూసారా? ఫామ్ లో చూసారా? ఒక మొక్కజొన్న చెట్టుకి సాధారణంగా ఎన్ని కంకులు వస్తాయి? విశేషంగా 2 వస్తాయి. ఆ 2 వచ్చిన వాడు అత్యంత ప్రతిభాశాలి, ఒకటి వచ్చిన వాడు మీలానాలా ఆర్డినరీ. ఆ ఒక్క దాంట్లో కూడా కొన్నికి గింతలు తక్కువ వస్తాయి, కంకి పెద్దగా ఉంటుంది. సో దిస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద నేచర్. ఇవన్నీ మనం పాజిటివ్ మైండ్ సెట్తో. తర్వాత ఎడ్యుకేషన్ అమ్మా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మిడిల్ లెవెల్, ఎలిమెంటరీ స్కూలింగ్, మిడిల్ స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ఓకే. And then part-time education. Daily part-time lo kuda we can do courses. We can do weekend courses. Okay. We can do courses in open school. Open schooling system undi. 10th class variki state level lo undi, central level lo undi, OT lo undi. Okay. All India national level the regional office is there. Ambedkar Open University is there. Professor Ramareddy Distance Education Center is also there in Usmania University. చదువుకోవాలనేటువంటి చిత్తము, దృఢ సంకల్పం ఉంటే నాట్ నెసెసరీ గో టు ద స్కూలింగ్ ఎట్ ఆల్. నేను ఇందాక మనం బిగినింగ్లో అనుకున్నట్టు 1-2-3 సార్లు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ మిగిలిపోయిన దానికే యూ హ్యావ్ టు గో టు ఎనీ ట్యూషన్ మాస్టర్ ఆర్ ఏ ప్రొఫెసర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ డౌట్. ప్రధానికి ట్యూషన్ డబ్బులు పెట్టి ట్యూషన్ పోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రొఫెసర్ని, ఏ టీచర్ని మన స్థాయిని బట్టి, మనం ఏం చదువుతున్నాం దాన్ని బట్టి, సార్ కొంచెం డౌట్స్ ఉన్నాయి, ఒక గంట సేపు మీ దగ్గరకు వస్తారంటే ఎవరు నో అన్నారు, దానికి ఫీజు కూడా తీసుకోరు. మీరేమన్నా కృతజ్ఞతాపూర్వకంగా మీరు ఇవ్వదలుచుకుంటే మీకు ఇచ్చే కెపాసిటీ ఉంటే ఇవ్వచ్చు, అదర్వైజ్ నో. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అవైలబుల్. కానీ వాట్ వీఆర్ ల్యాకింగ్ ఈస్ దాట్ అకుంఠిత దీక్ష.
స్ట్రాంగ్ ఇంటెన్షన్ అనేది మనకి లేకపోతే నేను చదవాలి నాకు ఇది రావాలి అని ఒక గోల్ పెట్టుకుంటే ఎలాగైనా ఏదైనా సాధించవచ్చు. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. సో మనం ఏదైనా అనుకుంటే చాలు, తాయెత్తులు అవి ఏం కాదు, మన దృఢ సంకల్పం ఉంటే ఏదైనా నేనేం డిస్కరేజ్ చేయట్లేదు. తాయెత్తు కట్టుకో, కానీ చదువు అనే తాయెత్తు కట్టుకుంటే రావు. ఓకే, తాయెత్తు కట్టుకొని చదువుకో. ఐఎమ్ నాట్ ఏ అథీయిస్ట్. ఓకే, ఐఎమ్ ఏ థీయిస్ట్. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ముందు మనం మనం ప్రారంభించాలి. నమ్మకానికి కూడా రీజనబుల్నెస్ ఉండాలి. ఇట్ షుడ్ అపీల్ టు రీజన్. కట్టుకోండి, ఇప్పుడు కట్టుకుంటే మనకు పోయేది ఏం లేదు కదా. ఉండని కానీ చదువు మానేయద్దు, పని మానేయద్దు. చదవండి, ఏం చేసినా కూడా దేనికైనా కూడా ఆ పని చేయాలి. ఓకే, సో ముందు మన నుంచి అయితే ఒక గివ్ అప్ ఉండకుండా చదవడం ప్రారంభిస్తే ఏదైనా. ఇంకోటి అమ్మా, ఎడ్యుకేషన్ అంతా ఒక 3 టైప్స్ ఉంటుంది. ఒకటి జనరల్ ఎడ్యుకేషన్. అంటే మా జనరల్ ఎడ్యుకేషన్ ఏముంటుంది? ఎస్ఏ శాండ్. ఎస్ఏ ఏంటి? శాండ్. ఎస్ అంటే కొంచెం సబ్జెక్ట్, ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఏ అంటే ఆల్ఫబెటిక్ నాలెడ్జ్, అంటే ఏ టు జెడ్ రావాలి, ఆ నుంచి రౌతి వరకు రావాలి. అంటే అంతా అని కాదు, వాటితో ప్లే చేసే హయ్యర్ లెవెల్ లిటరరీ నాలెడ్జ్ ఉండాలి, సాహిత్య జ్ఞానం. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బయాలజీయా, జువాలజీయా, ఇంకోటా అది ఉండాలి. ఆల్ఫబెటికల్ నాలెడ్జ్, న్యూమెరికల్ నాలెడ్జ్. చాలా మందికి 15 అంటే చెప్పలేదు, క్యాలిక్యులేటర్ పెట్టుకోవాలి. అంటే ఎక్కడ నేర్చుకోవాలి కదా చిన్నప్పుడు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆల్ఫబెటిక్ నాలెడ్జ్, న్యూమెరికల్ నాలెడ్జ్, డిజిటల్ నాలెడ్జ్. ఇప్పుడున్న రోజుల్లో మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వీ కెనాట్ వర్క్ కదా. ఏదైనా ఉద్యోగం వస్తే ఫస్ట్ నీకు కంప్యూటర్ ఎలిజిబిలిటీ ఏమైనా ఉందా, కెన్ యూ వర్క్ ఆన్ ద సిస్టమ్ అంటారు. పాత రోజుల్లో పెన్ను పుస్తకం పెట్టుకుని రాయడం కాదు కదా. సో ఈ శాండ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ దెన్ జనరల్ ఎడ్యుకేషన్ ఒకటి, అంటే జనరల్ గా సర్వీస్ ఆర్గనైజేషన్, ఎల్ఐసీలో పనిచేస్తారు, బ్యాంకులో పనిచేస్తారు, కంప్యూటర్ వస్తే చాలు. మిగిలితే మినిమం నాలెడ్జ్. నేను దాకా చెప్పింది శాండ్ లో మీరు ఉంటే సరిపోతుంది. దేర్ ఆర్ సర్టన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. లోయెస్ట్ ఈస్ ఐటీఐ. ఐఐటి కాదు, ఐఐటి హై అంటే, ఐటీఐ లో ఎండ్ విత్ రెస్పెక్ట్ టు టెక్నికల్. ఐటీ అంటే మనకి ఫిట్టర్స్, సో మెనీ ట్రేడ్స్ ఆర్ సార్, మెకానిక్, ఇవన్నీ. సో జనరల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్. ఫ్యాబ్రిక్ కాలేజ్ ఉంది, ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ వొకేషనల్, అంటే ప్రొఫెషనల్ కన్నా కొంచెం తక్కువ. టెక్నికల్ అనే ఇంకోటి, ఏసీ మెకానిక్లు ఉంటారు చాలా మంది, బస్సు మెకానిక్స్ ఉంటారు, మోటార్ సైకిల్ మెకానిక్. ఇదంతా టెక్నికల్. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆ థియరీకా, ఇంగ్లీషు, ఆ ఫిజికల్ పదాలు అవన్నీ రావు, సైంటిఫిక్ వర్డ్స్ రావు. బట్ బై ఎ స్కిల్, బై ఎ ప్రాక్టీస్, గురువుని చూసి నేర్చుకునేసి దే డూ ఇట్, దే ఆర్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్. అల్టిమేట్ గా జీవితంలో కావాల్సిందే ఆత్మానందం ఉండాలి. ఆత్మానందం మీద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆనందం, ఇంటర్నల్ ఆనందం ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. ఇంపార్టెంట్. ఆశ ఎక్కువ కానీ మీరు కష్టపడి తక్కువ అంటే దట్ విల్ నాట్ గో టుగెదర్. ఉన్నదానికి హ్యాపీగా ఉండు, లేని దానికి బాధపడకు. దిస్ షుడ్ బి ద ఫండమెంటల్ గోయింగ్. అండ్ నువ్వు చదువుకో, నీకు ఎంత కుదిరితే అంత చదువుకో, ఎంత కుదిరితే అంత సంపాదించు, ఉన్న దాంతో హ్యాపీగా ఉండు. హ్యావ్ ఏ గుడ్ కంపెనీ ఇన్ లైఫ్. ఓకే, సూపర్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.